మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆ దినాల్లో ఎఫెసు సంఘంతో మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో ఒక మాట, అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలితివి, దాన్ని మరలా చేపట్టము, లేని ఎడల నీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేత్తును అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు మొదట ఉన్న ప్రార్థన జీవితం మనం కూడా వదిలిపెట్టాం. మొదట ఉన్న సంఘ క్రమాన్ని మనం విడిచిపెట్టాం. మొదట ఉన్న ప్రేమను మనం విడిచిపెట్టాం. మొదట ఉన్న దాతృత్వం, సంఘానికి ఇంతకుముందు చక్కగా దేవుని విశ్వాసం నుంచి కానుకలు ఇచ్చి దాన్ని కూడా విడిచిపెట్టాం. ఒకదాని గురించే కదా, అన్ని విషయాల్లో కూడా మనం అన్ని విడిచిపెట్టాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఆ సంఘంతో, మారు మనసు పొందుము, లేకపోతే కనుక నేను నిన్ను తొలగించవలసినటువంటి అవశ్యకత ఎంతైనా ఉంది అని అంటున్నాడు. ఈరోజు మనం అందరం కూడా చాలా తగ్గిపోయాం. ఈ చివరి దినాల్లో ఉన్నాం. మన యొక్క భక్తిహీనులం అయిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా గమనించండి. మనం బాప్తిసం పొందుకున్న కొత్త దినాల్లో ఎలా ఉన్నాం? చక్కగా ప్రార్థన చేశాం, సమయం ఉన్నప్పుడు వాక్యం చదువుకున్నాం, సంఘ క్రమంగా వెళ్ళాం. అన్నిటినీ కూడా ఇప్పుడు మీరు పరిశీలన చేసుకుంటే అన్నీ కూడా తగ్గిపోయినాయి. మేము కూడా పూర్వము సేవకు వచ్చిన కొత్త దినాల్లో గంటల గంటల ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ గంటల గంటల ప్రార్థన వ్యవధి తగ్గిపోయి 1 గంట 2 గంటలు, ఆ 3 గంటల లోపు 3 గంటలు చేస్తే అప్పో గొప్ప. ఇప్పుడు పూర్వపు దినాలు గంటల గంటలు చేసేవాళ్ళం. మనం పరిశీలన చేసుకొని దాన్ని మరలా మొదటి దాన్ని చేపట్టాలి, సరి చేసుకోవాలి, దేవుని వైపు తిరగాలి, సంఘక్రమం మానకూడదు. పాటలు ఇంతకుముందు ఎంత చక్కగా స్తుతించేవాళ్ళు, పాటలు విడిచిపెట్టాం, ప్రార్థన విడిచిపెట్టాం, అన్నీ కూడా మనం స్పిరిచువల్గా అన్నీ కోల్పోతున్నాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు నేను మరలా రెస్టోరేషన్ చేయబడుతూ, మరలా పునరుద్ధరించబడుతూ, మరలా చేంజ్ చేసుకుంటూ మన మనస్సుని, ప్రభా తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని వచ్చినట్టుగా నీవు నేను రాగలిగితే ఖచ్చితంగా మరలా మన దీపస్తంభం మరలా ఆయన కాపాడతాడు. మనం పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మొదట ఉన్న ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని మరలా దేవునికి దగ్గర అవ్వాలని కూడా యేసుక్రీస్తు ప్రభు నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. కాబట్టి గమనించి మరలా సంఘం వైపు తిరగండి, మరలా స్పిరిచువల్గా ఎదగమని నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.